రికరింగ్ డాక్యుమెంట్స్ ఉంది కదా, ఇంకేమైనా P2P, ఇంకేమైనా చూడండి, O2C. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఉంచండి, అది ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? నేను సెలెక్ట్ చేయమని చెప్పలేదు కదా. డౌన్కి వెళ్ళండి, ఇంకా అసెట్ అకౌంటింగ్ ఉంది, ఇంకా వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. వెయిట్ వెయిట్, అంత ఫాస్ట్గా మూవ్ చేస్తే ఎట్లా అండి? రైసిఫ్ ఎలిమెంట్స్ ఒకటి సెలెక్ట్ చేయండి. రైసిఫ్ ఎలిమెంట్స్ పోస్టింగ్ కీస్ సెలెక్ట్ చేయండి. ఈరోజు చెప్దాం ఇవి. పోస్టింగ్ కీస్ కొంచెం డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్, ఇంకా వెళ్ళండి. టైప్స్ ఆఫ్ కరెన్సీస్, ఇంకా వెళ్ళండి, ఇంకా హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ కదా. రిపోర్టింగ్ స్ట్రక్చర్ యువర్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి. ఓకే, పైకి వెళ్ళండి. ఈ రోజు మనం ఏం చేద్దామంటే రైసిఫ్ ఎలిమెంట్స్ డిస్కస్ చేద్దాం. రైసిఫ్ ఎలిమెంట్స్. ఓకే, రైసిఫ్. రైసిఫ్ అంటే అసలు ఏంటి? ఓకే, వెయిట్ చేయండి, 5 minutes వెయిట్ చేయండి, స్టార్ట్ చేద్దాం. 5 minutes. ఓకే, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయండి.
సో రైసిఫ్ ఎలిమెంట్స్ ఒక డాక్యుమెంట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో రైసిఫ్, సో మీకు నేను యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం డిస్కస్ చేసాం రైసిఫ్ గురించి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనము డిస్కస్ చేసాం రైసిఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అనేది మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం డిస్కస్ చేసాం. రైసిఫ్ ఓకే. సో బ్రాకెట్లో యాడ్ చేసుకోండి రియలైజేషన్ ఫేస్. రైసిఫ్ అనేది రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతుంది. బ్రాకెట్లో యాడ్ చేసుకోండి రియలైజేషన్ ఫేస్, క్యాపిటల్ ఆర్, రియలైజేషన్ REALIZATION, రియలైజేషన్ ఫేస్, FASE. కాన్సెప్ట్ డిక్రీజ్ చేయండి. సో రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతాయి. రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి? రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతాయి. W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, E అంటే ఎన్హాన్స్మెంట్, F అంటే ఫార్మ్స్. RICEF రైసిఫ్ ఎలిమెంట్స్. మీరు రైసిఫ్ ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఎస్ ఆర్ నో అని అడుగుతారు, ఎస్ అని చెప్పాలి. సో W అంటే మీరు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారా? నో. ఏదన్నా ఒక 2 ఎలిమెంట్స్లో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యామని చెప్పాలి. ఏదన్నా ఒక 2 ఎలిమెంట్స్లో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యామని చెప్పాలి. ఓకేనా? RICEF. W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, E అంటే ఎన్హాన్స్మెంట్, F అంటే ఫార్మ్స్. కొంచెం జూమ్ చేయండి. మీనింగ్ ఆఫ్ రైసిఫ్ చూడండి. మీనింగ్ ఆఫ్ రైసిఫ్ కొంచెం డౌన్కి వెళ్ళండి. వెయిట్. సో మీనింగ్ ఆఫ్ రైసిఫ్ అంటే మీనింగ్ ఏంటి? W అంటే వర్క్ ఫ్లో, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, E అంటే ఎన్హాన్స్మెంట్, F అంటే ఫార్మ్స్. మీనింగ్ ఆఫ్ రైసిఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఈస్ కాల్డ్ రైసిఫ్. సో మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలనుకోండి, మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలంటే ఏమవుతుంది? ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. దిస్ ఇస్ కాల్డ్ వర్క్ ఫ్లో అంటారు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో ఈజ్ యూజ్డ్ ఫర్ అప్రూవల్ ప్రాసెస్. వర్క్ ఫ్లో అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? వర్క్ ఫ్లో అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ పర్పస్ ఉపయోగపడుతుంది. వర్క్ ఫ్లో ఈజ్ యూజ్డ్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఉపయోగపడుతుంది. Based on the client requirement, we will set up one approval process. This is called workflow. Based on the client requirement, we will set up based on the client requirement, we will set up one approval process. This is called workflow. అర్థమవుతుందా లేదా? మీనింగ్ ఆఫ్ వర్క్ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? వర్క్ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ఫ్లో. దీన్ని వర్క్ఫ్లో అంటారు. నేను రైసిఫ్ అని చదివాను, ఐఎమ్ సారీ. వర్క్ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ఫ్లో. వర్క్ఫ్లో ఈజ్ యూజ్డ్ ఫర్ అప్రూవల్ ప్రాసెస్. ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ ప్రాసెస్ పర్పస్ ఉపయోగపడుతుంది.
Based on the client requirement, we will set up one approval process. This is called workflow. SAP delivers some standard workflow programs. స్టాండర్డ్ వర్క్ఫ్లో ప్రోగ్రామ్స్ కొన్ని డిజైన్ చేశారు. ఏంటవి? డౌన్కి వెళ్ళండి, చూడండి. SAP delivers some standard workflow programs. Next, customize your own if standard do not meet client business requirement. SAPలో స్టాండర్డ్గా కొన్ని వర్క్ఫ్లోస్ ఉన్నాయి, బట్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ యువర్ ఓన్ ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. అంటే స్టాండర్డ్గా ఉన్నటువంటి వర్క్ఫ్లోస్ తోటి మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమైజ్ యువర్ ఓన్ ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. స్టాండర్డ్గా ఉన్న రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోతే ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. SAP delivers some standard workflow programs. స్టాండర్డ్ వర్క్ఫ్లో ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? వర్క్ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ఇన్ FI. మనకి పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ అనే ఉన్నాయి. మీరు డాక్యుమెంట్ని పార్క్ చేస్తే సుపీరియర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది. హోల్ డాక్యుమెంట్ని హోల్డ్ చేసినా కూడా సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఏ డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? 10 lakhs వాల్యూ ఉన్న డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? 5 lakhs డాక్యుమెంట్ వాల్యూ ఉన్న డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? ఇట్లా వర్క్ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ఇన్ FI. వర్క్ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ సేల్స్ ఆర్డర్ ఇన్ SD. SDలో సేల్స్ ఆర్డర్ ఉపయోగిస్తారు. వర్క్ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ FM. MM లో పర్చేజ్ ఆర్డర్ కోసం ఉపయోగిస్తారు. For this all document purpose, we need to take approval from top level management. So, ఏదైనా అవ్వచ్చు. For this all documents purpose, we need to take approval from top level management. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాల్సింది ఏదైనా సరే. For this all document process, we need to take approval from టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 డౌన్కి వెళ్ళండి. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూడండి. ఆన్ ది ఫైనాన్షియల్ టర్మినాలజీ, పార్క్ డాక్యుమెంట్ ఈజ్ ఏ వర్క్ఫ్లో. పార్క్ డాక్యుమెంట్ అనేది ఒక వర్క్ఫ్లో. బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్స్ ఇంటూ బుక్స్ ఆఫ్ ది అకౌంట్, ఫస్ట్ we need to take park document. ఫస్ట్ మనం ఏం చేస్తాము? బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్స్ ఇంటూ బుక్స్ ఆఫ్ ది అకౌంట్, ఫస్ట్ we need to take పార్క్ డాక్యుమెంట్. ఫస్ట్ మీరు పోస్ట్ చేయబోయే ముందు ఏం చేస్తారు? ఆ డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు. సుపీరియర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది. On the financial terminology, park document is a workflow. Before going to update the document into books of the account, first we take the park document. Books of the account లో అప్డేట్ అవ్వబోయే ముందు ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు. సుపీరియర్ చెక్ చేసి ఆ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తారు. అంతే కదా. అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ వస్తుంది. ఆఫ్టర్ గెట్టింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్, వీ కెన్ పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్ తర్వాత పార్క్ చేయటం, పార్క్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. వీ కెన్ పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. గుర్తుందా ఈ పాయింట్? గుర్తుందా లేదా? డాక్యుమెంట్ని మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా పోస్ట్ చేయగలమా? ఎండ్ యూజర్ పోస్ట్ చేయగలడా? లేదు. ఫస్ట్ ఏం చేస్తాడు? పార్క్ డాక్యుమెంట్ని ఏం చేస్తాడు? పోస్ట్ చేయకుండా ఏం చేస్తాడు? డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు. తర్వాత సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి పోస్ట్ చేస్తారు. ఓకేనా? అలాగే హోల్ డాక్యుమెంట్ కూడా అంతే. ఇప్పుడు అలాగే డాక్యుమెంట్ ఏ వాల్యూ ఉన్న డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి, సుపీరియర్లో ఎవరికి వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తారు. అంటే అబాప్ బ్యాక్ ఎండ్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. వర్క్ ఫ్లోలో ఇది ఒక ఎగ్జాంపుల్.
నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. రైసిఫ్లో ఇది ఒక ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ నెంబర్ 2. Example number 2. On the financial terminology, whole document is a workflow. Financial terminology లో whole document అనేది ఒక workflow. Before going to update the document into books of the account, first, before going to update the documents into books of the account, first we take the whole document. ఫస్ట్ ఏం చేస్తాం, డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. On the financial terminology, whole document is a workflow. Before going to update the document into books of the account, first we need to take the whole document and we need to take approval from the management. మీరు హోల్డ్ చేస్తారు. హోల్డ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. we need to gather the information from the client. మీరు హోల్డ్ చేశారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, తర్వాత ఏం చేస్తారు? పోస్ట్ చేస్తారు. మీరు హోల్డ్ చేసినప్పుడు ఎవరికి వెళ్ళాలి డాక్యుమెంట్? ఇట్లా ఆఫ్టర్ గెటింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ వీ కెన్ పోస్ట్ ది హోల్ డాక్యుమెంట్. ఇట్లా ఇదొక ఎగ్జాంపుల్. వన్ మోర్ ఎగ్జాంపుల్, డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ నెంబర్ 3. 1 lakh to 5 lakhs is the whole document invoice value. 1 lakh నుండి 5 lakhs ఉంది, is the whole document invoice value. You need to take approval from super user. 1 లక్ష రూపాయల నుండి 5 లక్షలు అనుకోండి, సూపర్ యూజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. 6 lakhs to 10 lakhs is the whole document invoice value. You need to take approval from the core user. 1 to 5 lakhs అంటే సూపర్ యూజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. 6 to 10 lakhs అంటే కోర్ యూజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. More than 10 lakhs document, more than 10 lakhs is the whole document invoice value. You need to take approval from manager. మేనేజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. సో ఇట్లా డాక్యుమెంట్ వాల్యూని బట్టి సూపర్ యూజర్, కోర్ యూజర్, మేనేజర్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ they will verify and they will give the approval for the document posting. సో డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఉన్నారా? నెట్వర్క్ స్లో అయిపోతుంది నాకు. సో బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ వాల్యూని బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దే విల్ బి వెరిఫైడ్ అండ్ దే విల్ గివ్ ది అప్రూవల్ ఫర్ డాక్యుమెంట్ పోస్టింగ్. అంటే డాక్యుమెంట్ వాల్యూని బట్టి ఉంటుంది. అందరికీ ఒకే విధమైన డాక్యుమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. 1 to 5 lakhs అయితే సూపర్ యూజర్కి వెళ్తుంది, ఆయన అప్రూవల్ ఇవ్వాలి. 6 to 10 lakhs అయితే కోర్ యూజర్కి వెళ్తుంది, ఆయన అప్రూవల్ ఇవ్వాలి. మోర్ దాన్ 10 lakhs అయితే మేనేజర్కి వెళ్తుంది, ఆయన అప్రూవల్ ఇవ్వాలి. ఇట్లా క్లియర్ కదా? తర్వాత చూడండి, ఆర్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్ట్స్. ఆర్ అంటే రిపోర్ట్స్ అంటారు. ఆర్ అంటే రిపోర్ట్స్. డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, WRICEF. డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే రిపోర్ట్స్. రిపోర్ట్స్ అంటే ఎక్కడ జనరేట్ చేస్తాము? FBL3N GL లైన్ ఐటమ్ రిపోర్ట్స్, FBL1N వెండర్ లైన్ ఐటమ్ రిపోర్ట్స్, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ రిపోర్ట్స్. అండ్ ఇంకా ఏం చెప్తారు? SAP1 F.01 ఇక్కడ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే రిపోర్ట్స్. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ విల్ వర్క్ ఆల్ టైప్స్ ఆఫ్ ది ఎండ్ యూజర్స్. తో వర్క్ చేస్తాం. వాళ్ళతోటి FBL3N లో రిపోర్ట్ జనరేట్ చేయిస్తాం, FBL1N లో, FBL5N లో, అలాగే SAP1 F.01 లో రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాము. As a SAP FICO consultant, we will work all types of end users. All types of the end users తో వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ అకౌంటింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళతోటి వర్క్ చేయాలి. GL టీమ్ ఉంటుంది, R2R అంటారు, రికార్డ్ టు రిపోర్ట్, ఆ టీమ్ తో కూడా వర్క్ చేయాలి. AP టీమ్ ఉంటుంది, అకౌంట్ పేయబుల్, AP టీమ్ ఉంటుంది, P2P, వాళ్ళతోటి వర్క్ చేయాలి. AR
అకౌంట్ రిసీవబుల్ O2C అంటారు, వాళ్ళతో కూడా వర్క్ చేయాలి. ఇట్లా ఆల్ టీమ్స్తో వర్క్ చేయాలి. ఆల్ టీమ్స్తో కలిసి రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాలి. దీని ఏమంటారు? రిపోర్ట్స్ అంటారు, రిపోర్ట్స్. అర్థమైందా? ఇట్లా ఆల్ టీమ్స్ తోటి రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాలి. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. మనకి FBL3N, FBL5N, FBL1N, SAP1, F.01. ఇక్కడ ఏం చేస్తాము? ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. వెన్ ది కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఇక్కడ చూడండి కొంచెం మార్చాలి. వెన్ ది కస్టమర్ బిజినెస్, కస్టమర్ అంటే ఎవరు? క్లయింట్. ఇక్కడ కస్టమర్ అంటే ఎవరు? క్లయింట్. వెన్ ది కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్ కెనాట్ ఫుల్ఫిల్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. ఎగ్జాంపుల్ మార్చుకోవాలి ఇక్కడ. కెనాట్ ఫుల్ఫిల్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్ అంటే స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి ఫుల్ఫిల్ అవ్వలేదు. మనం ఏం చేస్తాము? సో వీ కెన్ సజెస్ట్ ది ఎబాప్ ద్వారా చేయిస్తారు, కస్టమైజ్ రిపోర్ట్స్ అంటారు. సో వీ కెన్ సజెస్ట్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. యాక్చువల్గా స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్తారు, బట్ అయినా సరే మనం అవే సజెస్ట్ చేయాలి. మ్యాక్సిమం అవుతుంది అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము? స్టాండర్డ్ రిపోర్ట్సే 99% సజెస్ట్ చేయాలి. ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్ వీ కెన్ ఫైండ్ హియర్ when the customer business requirement cannot fulfill the standard reports. స్టాండర్డ్ రిపోర్ట్స్తో అవ్వలేదు అంటే ప్రాపర్ రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉంటాయి, బట్ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అవ్వరు. ఓకేనా? మ్యాక్సిమం స్టాండర్డ్ రిపోర్ట్స్నే సజెస్ట్ చేయాలి. స్టాండర్డ్ రిపోర్ట్స్నే సజెస్ట్ చేయాలి. స్టాండర్డ్ రిపోర్ట్స్నే సజెస్ట్ చేయాలి. బట్ అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకో ఏం చేయాలి? when the client business requirement not fulfill the standard reports, then లేదంటే that time with help of ABAP consultant we can create the customized reports. ABAP consultant ద్వారా customized reports ని జనరేట్ చేస్తాం. ABAP consultant ద్వారా customized reports ని జనరేట్ చేస్తాము. ABAP consultant ద్వారా customized reports ని జనరేట్ చేస్తాం. అర్థమైందా? అది క్లియరా కదా? రిపోర్ట్స్, ఆర్ అంటే రిపోర్ట్స్ అని అర్థం. నెక్స్ట్, సో ఎబాప్ హెల్ప్ తీసుకుని కస్టమైజ్ రిపోర్ట్స్ కూడా మనం తయారు చేయించవచ్చు, బట్ 99% స్టాండర్డ్ రిపోర్ట్స్కే సజెస్ట్ చేయాలి. కస్టమైజ్ రిపోర్ట్స్ ఎబాప్ హెల్ప్ తీసుకుని తయారు చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం స్టాండర్డ్ రిపోర్ట్స్కే సజెస్ట్ చేయాలి. నెక్స్ట్, ఐ మీన్స్ ఇంటర్ఫేసెస్. ఐ అంటే ఇంటర్ఫేసెస్. ఇప్పుడు ఏపీపీ రన్ చేశారనుకోండి, ఏపీపీ F110 రన్ చేశాం, అక్కడ ఐడాక్స్ అనే ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఇన్బాండ్ అండ్ అవుట్ బాండ్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్లో ఉన్నది చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఐ అంటే ఇంటర్ఫేసెస్ వీటిలో అన్నమాట. తర్వాత సి అంటే కన్వర్షన్స్. సి అంటే మీనింగ్ ఏంటి? కన్వర్షన్స్. కన్వర్షన్స్ మీన్స్ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. సి అంటే కన్వర్షన్స్. కన్వర్షన్స్ అంటే ఏంటి? మీరు జిఎల్ అకౌంట్స్ అన్ని ఎలా క్రియేట్ చేస్తారు? మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, ఈసీసీ వెర్షన్లో LSMW ఉపయోగిస్తారు. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మూవ్ చేయడానికి. జిఎల్ మాస్టర్స్ అన్ని కూడా LSMWతో క్రియేట్ చేస్తారు. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ అవన్నీ కూడా ఈసీసీ అయితే. అదే S/4HANA అనుకోండి, LTMCని ఉపయోగిస్తారు. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఇప్పుడు అవి కూడా కాదు, ఫ్యూరియాస్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు డేటా మైగ్రేషన్. సో దీనికి సపరేట్గా టీం ఉంటుంది, సపరేట్గా ఒక టీం అనేది ఉంటుంది అనమాట. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ ఇవన్నీ కూడా LSMW, LTMs తోటి డేటాని మైగ్రేట్ చేస్తారు. క్లియర్ కదా? సో ఇందులో చేశారని చెప్పచ్చు. యూట్యూబ్లో వెతకండి, LSMW వీడియో ఉంటుంది. నేను చెప్పిన క్లాసెసే ఉన్నాయి, బట్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. బట్ ఒకసారి వినండి, ఒక 1 hour క్లాస్ వినండి.
మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇంటర్వ్యూలో LSMW అంటే ఏంటంటే చెప్పచ్చు. ఓకే. సి అంటే కన్వర్షన్స్. కన్వర్షన్ మీన్స్ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. ఎక్సెల్ షీట్లో ఉంటుంది GL అకౌంట్స్ అన్నీ కూడా. అవన్నీ ఏం చేస్తారు, SAPలోకి డంప్ చేస్తారు. ECC అయితే LSMW, S/4HANA అయితే LTMC ఉపయోగిస్తారు. డౌన్కి వెళ్ళండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. ఆర్ యూ వర్కింగ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? ఆర్ యూ వర్కింగ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్ ఆర్ యూ వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్ అని అడిగారు. ఎస్, ఐ వర్క్డ్ రైసిఫ్. ఐ వర్క్డ్ ఆన్ ది కన్వర్షన్ ప్రాజెక్ట్. ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ LSMW, LTMC. LSMW and LTMC. ఇది I have good knowledge on LSMW and LTMC. Clear? 1 minute. Hello? Next చూడండి. Okay, next. So interview question. Are you worked any migration activities? Or are you worked any migration activities? Yes, I worked RISIF. I worked on the conversion project. I have good knowledge on the LSMW, LTMC అని చెప్పాలి. నెక్స్ట్, ఈ అంటే మీనింగ్ ఏంటి? ఈ అంటే ఎన్హాన్స్మెంట్. ఇట్ ఈజ్ యూజర్ ఎగ్జిస్ట్ ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ABAP కన్సల్టెంట్. ABAP కన్సల్టెంట్ అనేవాళ్ళు మొత్తం చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఫార్మ్స్. F అంటే మీనింగ్ ఏంటి? ఫార్మ్స్ అని అర్థం. ఫార్మ్స్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, వెండర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, TDS ఫార్మ్స్, పర్చేజ్ ఆర్డర్ ఫార్మ్స్, సేల్స్ ఆర్డర్ ఫార్మ్స్, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఫార్మ్స్ అంటారు. RICF. F అంటే ఫార్మ్స్. కస్టమర్ ఇన్వాయిస్ సంబంధించినటువంటి కంప్లీట్ డేటాని అనలైజ్ చేయటం. వెండర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, TDS ఫార్మ్స్, వీటిపైన వర్క్ చేస్తానని చెప్పాలి. సో రైసిఫ్ అన్నిట్లోనూ మీరు వర్క్ చేస్తానని చెప్తారా? నో. పైకి వెళ్ళని చెప్తాను. పైకి వెళ్ళండి. అన్నిట్లోనూ మీరు వర్క్ చేశారా? ఇది రియలైజేషన్ ఫేజ్లో ఉంటుంది రైసిఫ్ అనేది. అన్నిట్లోనూ వర్క్ చేస్తారా? నో. మీరు ఎగ్జాంపుల్ ఎందులో చేశానని చెప్పొచ్చు? వర్క్ ఫ్లోలో చేశానని చెప్పండి, రిపోర్ట్స్లో చేశానని చెప్పండి. ఇట్ 2 ఈజ్ ఎనఫ్. ఇంకేం చెప్పకండి. మిగతా వాటిలో చేశానని చెప్పకండి. ఎందువల్ల? కొంచెం డెప్త్గా వెళ్తారు. ఇంటర్ఫేసెస్లో కూడా చేశానని చెప్పండి. కన్వర్షన్స్లో చేశానని చెప్పండి, నో ఇష్యూ. LSMW వీడియో చూస్తే కన్వర్షన్లో కూడా చేశానని చెప్పచ్చు. సో ఈ 3 ఎలిమెంట్స్లో మాత్రమే చేశానని చెప్పండి. ఆల్ ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పకండి. సో ఇది రైసిఫ్ అనేది పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇది చదవమని చెప్పాను మీకు. గుర్తున్న ఇంతకుముందు షీట్ ఇచ్చాను, చదివారా లేదా? చదివారా లేదా? ఎస్ ఆర్ నో? ఇంతకుముందు ఇచ్చాను కదా, చదవండి. ఇది రైసిఫ్ ఎలిమెంట్స్, చిన్న కాన్సెప్ట్. ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో రియలైజేషన్ ఫేజ్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ షీట్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి, అందరూ చదవాలి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి.
సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వన్ మోర్ టాపిక్. వన్ మోర్ టాపిక్. పోస్టింగ్ కీస్. పోస్టింగ్ కీస్ అంటే ఏంటి? పోస్టింగ్ కీస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? పోస్టింగ్ కీస్ చెప్పాను ఇంతకుముందు నేను. సింపుల్ చిన్న కాన్సెప్ట్, వెరీ వెరీ చాలా చిన్న కాన్సెప్ట్. పోస్టింగ్ కీస్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై పోస్టింగ్ కీస్? ఓకే. FB60 ఎస్ఏపి ఓపెన్ చేయండి. FB60కి వెళ్ళండి, FB50కి వెళ్ళండి. ఒక 2 minutes వెయిట్ చేయండి. 2 minutes వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్.
ఓకే, సో చూడండి, FB50 మనం FB50 ట్రాన్సాక్షన్ కూడా వచ్చాం. డాక్యుమెంట్ డేట్ పోస్ట్ డేట్ ఇవ్వండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. SAP లాగిన్ చేయండి. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారండి, బ్యాంక్ అకౌంట్ ఎలా ఇస్తారు? రెంట్ అకౌంట్ ఆ సాలరీ అకౌంట్ ఏదైనా ఇవ్వండి ఫస్ట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డెబిట్ డెబిట్ చేయలేదు ఏంటి శేఖర్, ఏమైంది? రెంట్ అకౌంట్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? డెబిట్ కదా. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ 10,000 ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. అసైన్మెంట్ ఫీల్డ్ రిక్వైర్డ్ బెటర్ ఇవ్వండి. 1 2 3 ఎంటర్. వ్యాలిడేట్ ఇవ్వండి, ఎంటర్. టెక్స్ట్ అంటే ఎవరో మార్చేశారు మీ సర్వర్లో, ఆడుకుంటున్నారు ఎవరో మీ సర్వర్ తోటి. ఎంటర్ చేయండి. 1 2 3 సిమ్యులేట్, పోస్ట్, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సో మీకు పోస్టింగ్ కీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఒక 2 minutes, సేమ్ అది ఇంకేం లేదు యాక్చువల్గా. చూడండి, సో పోస్టింగ్ కీస్ ఇక్కడ 40 ఎలా వస్తుంది? 40 అనేది స్టాండర్డ్, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే మీరు యాక్చువల్గా పారామీటర్స్ ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు? FB60కి వెళ్ళండి. FB60 సారీ FB50కి వెళ్ళండి. FB50. సో ఇక్కడ మీరు ఏమేమి ఇచ్చారు? ఇన్పుట్స్ అనేవి వ్యాలిడేట్ ఇచ్చారు, అసైన్మెంట్ ఫీల్డ్ ఎంటర్ చేశారు, టెక్స్ట్ అనేది ఎంటర్ చేశారు. సో ఇవన్నీ కూడా డెబిట్ లైన్ ఐటెంలోనూ ఇవ్వాలి, క్రెడిట్ లైన్ ఐటెంలోనూ కూడా ఎంటర్ చేయాలి. అంతే కదా, ఇక్కడ డెబిట్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్ 2 లైన్ ఐటమ్స్లో కూడా మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిందే. 2 లైన్ ఐటమ్స్లో కూడా మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిందే. క్లియరా? 2 లైన్ ఐటమ్స్లో కూడా మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిందే. క్లియర్ కదా, 2 లైన్ ఐటమ్స్లో కూడా మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిందే. సో ఎందువల్ల మనకి OBC4లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది, అక్కడ ఇచ్చారు. మీరు OBC4లో ఎగ్జాంపుల్ OBC4కి వెళ్ళండి. OBC4 పొజిషన్కి వెళ్ళండి, మీ మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గుర్తులేదా మీకు? PO, మీ కంపెనీకి 2 letters ఏమైనా వస్తుంది. FE ఉంటుంది, FE ఇవ్వండి, FE ఇవ్వండి, ఫినిష్ చేయండి, సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ క్లిక్ చేయండి, G001 డబుల్ క్లిక్ చేయండి, జనరల్ డేటా ఇవ్వండి. ఇక్కడ ఇవన్నీ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, టెక్స్ట్ ఫీల్డ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రిక్వైర్లో పెట్టారనుకోండి, డెబిట్ లైన్ ఐటెంలోనూ ఇవ్వాలి, క్రెడిట్ లైన్ ఐటెంలో కూడా ఎంటర్ చేయాల్సిందే. అసైన్మెంట్ నంబర్ రిక్వైర్లో ఉంచారనుకోండి, డెబిట్ లైన్ ఐటెంలోనూ ఎంటర్ చేయాలి, క్రెడిట్ లైన్ ఐటెంలో కూడా ఎంటర్ చేయాలి. 2 levelsలోనూ చేయాల్సిందే. అలా కాదు, నాకు ఓన్లీ డెబిట్ లైన్ ఐటెంలోనే కావాలి, క్రెడిట్ లైన్ ఐటెంలో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాము? OB41 ద్వారా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్ OB41కి వెళ్ళండి, OB41/N OB41 40 డెబిట్ కదా, 40లోకి వెళ్ళండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ చూసారా? ఇక్కడ జనరల్ డేటాకి వెళ్ళండి, ఇక్కడ చూసారా ఎవరు రిక్వైర్లో పెట్టారు.
ఇప్పుడు యాక్చువల్గా ఇది 40 ఓన్లీ రిక్వైర్డ్ పెట్టారు అనుకోండి, ఓన్లీ 40కి మాత్రమే డెబిట్, 40కి మాత్రమే అసైన్మెంట్ ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇది ఆప్షన్లో పెట్టుకోవడం ఎందుకు? అర్థమైంది. ఇక్కడ రిక్వైర్డ్లో ఉంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ 40కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, 50కి అవ్వదు. ఇట్లా బ్యాక్ వెళ్ళండి, 50 చేసుకోండి, బ్యాక్. వన్ స్టెప్ బ్యాక్. చేస్తారండి, చేస్తారండి, 50 తీసుకోండి. జనరల్ డేటా పెట్టండి, ఇక్కడ కూడా రిక్వైర్డ్లో ఉన్నాయి. సో మీరు రిక్వైర్డ్లో పెడితే ఓన్లీ 50 లైన్ ఐటెంలో మాత్రమే ఇవ్వాలి, ఓన్లీ 50 లైన్ ఐటెంలో మాత్రమే ఇవ్వాలి, ఓన్లీ 50 లైన్ ఐటెంలో మాత్రమే ఇవ్వాలి. 40కి ఇవ్వాల్సిన అవసరం లేదు రిక్వైర్డ్లో ఉంచితే. ఇట్లా. సో లైన్ ఐటమ్ లెవెల్ వైజ్గా కూడా, లేదంటే పోస్టింగ్ కీ లెవెల్ వైజ్గా కూడా విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది OB41 ట్రాన్సాక్షన్ కోడ్లో చేయొచ్చు. మనకి చాలా ఉంటాయి SAPలో, 40 డెబిట్ 50 క్రెడిట్, మళ్ళీ వెండార్కి వస్తాయి, చేంజ్ అవుతాయి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, రా మెటీరియల్ 40, వెండార్ 31, ఇట్లా. సో ఏ లెవెల్కి కావాలంటే ఆ పోస్టింగ్ కీని బేస్గా చేసుకుని కూడా మనము విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. దాని పర్పస్ మనకి ఈ ఫీల్డ్ స్టేట్ ఈ OB41 ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. OB41లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పోస్టింగ్ కీస్ బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ కీ, లేదంటే బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ కీస్ వైజ్. పోస్టింగ్ కీస్ వైజ్గా కూడా మనం ఏం చేయొచ్చు, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది కాన్ఫిగరేషన్ చేయొచ్చు. క్లియరా? క్లియరా కాదా? అది అంతే, ఇంకేం లేదు. ఇది చిన్న కాన్సెప్ట్, ఇది నెక్స్ట్ సిలబస్ కాపీ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు డౌన్కి వెళ్ళిపోయారు, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎవర్ కన్సల్టింగ్ కంపెనీ కదా, ఇది కూడా చెప్పేద్దాం, చిన్న కాన్సెప్ట్ ఇది కూడా. 10కి జాయిన్ అవ్వండి, ఓకేనా? ఇది చెప్తాను. 10కి జాయిన్ అవుతారా? 10 o'clockకి జాయిన్ అవ్వండి, ఓకేనా? క్లియరా? ఓకే. ఒక 15 minutes రెస్ట్ తీసుకున్నాం. 10 o'clockకి జాయిన్ అవ్వండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, బాయ్. సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి.